ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండ్ అలాగే ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ ఇందులో ఏముందో చూసే ముందు ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? రామంతపూర్ నుంచి వస్తాను. రామంతపూర్. ఓకే, హాయ్ అండి. హాయ్ గీత, బాగున్నారా? బాగున్నాను. సో మీ పేరేంటి? నా పేరు పద్మ, నేను నల్లకుంట నుంచి వచ్చాను. ఓకే, యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? నా మేనకోడలు. మేనకోడలా? ఈ మేనత్త? అవునండి. ఎంత బాగున్నారు మీ మేనత్త, చక్కగా సేమ్ ఇద్దరు. అంటే చూడ్డానికి అసలు అలా లేరు. అఫ్ కోర్స్ అలా పెద్ద పెద్ద మావయ్యలు ఉంటే ఇలాంటి మేనత్తలు వస్తూ ఉంటారు. ఓకే సరే, లేట్ చేయకుండా మనం ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఓకేనా? సో ఇందులో ఏదొస్తే దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకే. ఓ, గ్రీన్ పీస్. సో పచ్చి బఠానీలు చక్కగా మనము దేంట్లో అయినా కొంచెం కాంబినేషన్ అలా వేసేసుకోవచ్చు కదా. చాలా బాగుంటుంది. సో స్నాక్స్, కర్రీస్, రైస్ ఐటమ్స్ ఎక్సెట్రా బోల్డ్ చేయొచ్చు. చాట్ ఐటమ్స్ మెయిన్ మనకి బఠానీ ఉంటుంది. ఓకే, సో మీరిద్దరు ఏం చేస్తారంటే ఈ బఠానీ ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ తెలియాలి. జస్ట్ అలా కొద్దిగా వేసుకోవడం కాకుండా కొంచెం బఠానీ టేస్ట్, అంటే బఠానీ ఎక్కువ వాడాలన్నమాట. ఓకేనా? ఓకే. సో మరి బఠానీతో ఏం చేయొచ్చు కొంచెం ఫాస్ట్గా థింక్ చేసేసేయండి. ఓకే. నేను క్యాబేజ్ గ్రీన్ పీస్ కర్రీ చేస్తాను. క్యాబేజ్ కాంబినేషన్ లో బాగుంటుందా? చాలా బాగుంటుంది. రోటీ, నాన్, దేనికైనా కూడా, రైస్ లైక్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో అంటే క్యాబేజీ బఠానీ కర్రీ చేసేస్తారు. ఓకే ఓకే అండి, మరి క్యాబేజ్ బఠానీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజీ బఠానీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, మెంతికూర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో పద్మ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. వేసుకో, మీరు వేసేవన్నీ కూడా చెప్తూ వేయాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఇందులో పోపు దినుసులు అన్నీ అవసరం లేదండి, ఓన్లీ ఆవాలు, జీలకర్ర. కర్రీ కాబట్టి మనకి పప్పులు లేకుండా ఆవాలు, జీలకర్ర. ఓకే. కొంచెం అవి చిటపటలాడిన తర్వాత కావాల్సిన ఆనియన్స్. ఓకే. కొంచెం పచ్చిమిర్చి. కారపొడి కూడా వాడతారా తర్వాత? వాడతానండి, తర్వాత ఇప్పుడే కాదు, లాస్ట్లో యాడ్ చేయాలి. ఓకే. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మేతి వేసేసుకోవాలండి. మెంతికూర కూడా వేస్తున్నారా? మెంతికూర ఈ కర్రీకి చాలా బాగుంటుందండి ఫ్లేవర్. టేస్ట్ కూడా ఎక్స్ట్రాగా వస్తుంది మనకి. ఓకే. సో జనరల్గా కూడా మనం చేసుకునే వంటలో కొంచెం మెంతికూర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. హెల్త్ పరంగా మంచిది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు అన్నిట్లో కొంచెం మేతి యాడ్ చేస్తూ ఉంటారా? యాడ్ చేస్తాను ప్రతి దాంట్లో. ఎక్కువ దాల్లో కానీ ఆలు కర్రీస్లో ఆల్మోస్ట్ వేస్తాను. ఓకే. తప్పకుండా మేతి చాలా టేస్ట్ ఇస్తుంది మనకి. అవును, ఎందుకంటే అవసరం లేదండి, గ్రీన్ పీస్తో పాటు మగ్గిపోతుంది. కావచ్చండి. సో ఇవేమీ ఉడికించలేదు? లేదండి. ఓకే. ప్లేట్ అవి తీసుకున్నాను. మనకు కొంచెం మూత పెట్టేసుకుంటే ఒక 2-3 మినిట్స్లో మగ్గిపోతుంది. క్యాబేజ్ బాయిల్ చేశారా? హాట్ వాటర్లో వేసి తీసేసాను. ఓకే. ఓకే ఓకే అండి, ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాము. క్యాబేజ్కి మనకు ఒక డిఫరెంట్ టేస్ట్, స్మెల్ ఉంటుంది కదా. సో అలాంటి వాటిల్లో కొద్దిగా ఇలాంటివి ఏమన్నా ఫ్లేవర్ ఇచ్చేవి యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడు కరివేపాకు అండి. కొంచెం మగ్గాలండి. ఇంకొంచెమా? సో ఇవన్నీ కావాలంటే మనం ముందే బాయిల్ చేసి డైరెక్ట్ వేసేసుకోవచ్చా? అలా చేసుకోవచ్చు అండి. అలా చేసుకున్నప్పుడు ఇంగువ ఫ్లేవర్తో
వేరే డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు ఇలా చేస్తే ప్రాసెస్ మంచి టేస్ట్ కర్రీ వస్తుంది. సో అన్ని ఇక్కడ బాయిల్ చేసుకునేలా అయితే ఇలాగా. అవును, ఇది కచ్చా పచ్చ కదంచి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేస్తానండి. ఓకే. ఇప్పుడు క్యాబేజ్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఇది మనకి ఇలా డ్రైగానే ఉంటుందండి? లేదండి, టమాటా యాడ్ చేస్తాం కదా, ఓకే ఓకే, కర్రీ లాగా అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సాల్ట్ వేస్తే కొంతమంది ఉడకదు అంటారు. సాల్ట్ వేస్తేనే ఈజీగా ఉడుకుతుంది, ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు తగినండి టమాటా ఓకే కర్రీ. ఇంకా పులుపు అంటే ఇదే అండి, టమాటానే యాడ్ చేస్తున్నాం మనము. ఓకే. బేసిక్గా మనకి క్యాబేజ్ ఇంకా టమాటో కూడా మంచి కాంబినేషన్. మంచి కాంబినేషన్ అండి. సో ఈ టమాటో కూడా మగ్గితే మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకే, చూద్దామా పద్మ గారు? కొంచెం చూద్దామండి. ఇది కర్రీ కదా, మనం కొంచెం ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, చూసుకోండి ఏం కావాలి. చాలు. మీరు క్యాబేజ్ చాలా పొడవుగా కట్ చేశారు, బాగుంది, బాగా కనిపిస్తుంది. ఇలాగే తరిగేసి నూడిల్స్లో అలా చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇప్పటికి ఎన్ని రకాల వంటలు నేర్చుకున్నారు మొత్తం? నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి? మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే? అండి, నేను హౌస్ వైఫ్. ముగ్గురు పిల్లలు నాకు. ముగ్గురు పిల్లలు. ఏం చదువుతున్నారు? 9th క్లాస్ అమృత, 7th క్లాస్ అరవింద, 4th క్లాస్ కౌశిక్. ఓ, ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు అన్నమాట. నైస్ నైస్. ఇప్పుడు కొంచెం కారం అండి. సో ఫైనల్ గా కారం, గరం మసాలా వేసేసి 2 minutes ఉంచేసి సర్వ్ చేస్తాం. ఓకే. పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఓకే. అందులో నేను ఇది దంపుడు కారం నేనే ఫ్రెష్గా చేశాను. ఓహో, కలర్ అన్ని ఫ్రెష్ గా ఇంట్లోనే తయారు చేసేస్తాను. నేనేం బయట కొన్నాను, ఆల్మోస్ట్ నేనే ప్రిపేర్ చేస్తాను. వెరీ గుడ్. నెక్స్ట్ గరం మసాలా కొంచెం వేసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసేస్తాను. ఓకే. ఎక్కువ పట్టదండి, జస్ట్ ఫ్లేవర్తో. ఓకే. ఒక్క నిమిషం అండి, మూత పెట్టి మగ్గించు. ఓకే. పద్మ గారు చూద్దామండి. చూద్దాం గీత. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయింది. ఓకే. వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. ఓకే. కొత్తిమీర వేసేసుకొని కొంచెం గార్నిషింగ్ కోసం సర్వ్ చేసేస్తాం. రెడీ? రెడీ గీత. నైస్. వేడి వేడి బఠానీ క్యాబేజ్ కర్రీ రెడీ. ఓకే ఓకే అండి, మరి వేడివేడి క్యాబేజీ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ బఠానీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా తరిగిన క్యాబేజ్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, పసుపు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన క్యాబేజ్, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కారం, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ బఠానీ కర్రీ రెడీ.